నీకేమి బలి ఇవ్వాల్సిన అవసరంలా. ఏమండి, మేకలను, ఎడ్లను, గొర్రెలను, ఇంకా కోడేలను ఏదో బలి ఇవ్వాల్సిన అవసరమేలా. ఎందుకంటే దేవుడే నీ కొరకు బలైపోయాడు. యోహాను సువార్త 1:29 పరముగా లోక పాపములన్నీ మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే యేసుక్రీస్తు వారు ఎలా ఉన్నారంటే లోక పాపాన్ని మోయడానికి వచ్చాడు, అనగా నీ పాపాన్ని తొలగించడానికి వచ్చాడు. ఈ సమయంలో సోదరా సోదరి, క్రీస్తు యేసునందున్నారికి ఏ శిక్ష విధి లేదు, అనగా పాతాళమున్నది, ఏమండి నిత్య నరకమున్నది, యమగుండమున్నది, అగ్నిలోకి వెళ్లకుండా ఉండడానికి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రాణం పెట్టాడు, రక్తం గార్చాడు, మరణించాడు, తిరిగి లేచాడు, చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. పరలోకానికి వెళ్ళాడు, మరలా ఆయన రాబోతూ ఉన్నాడు. ఎందుకో తెలుసా? నీ కోసమే వస్తూ ఉన్నాడు. నిన్ను కూడా ఆయన బిడ్డగా చేసుకోవడానికి, నిన్ను కూడా ఆయన సొత్తుగా చేసుకోవడానికి, నిన్ను కూడా నిత్యత్వంలో ఆయనతో ఉండడానికి, ఆయనతో కలిసి జీవించడానికి చేస్తూ ఉన్నాడు. ఈ సమయంలో ఆయన బిడ్డగా చేయడానికి ఇష్టపడతా ఉన్నావా? అయితే నీ లోపల ఏదన్నా లోపం ఉండి యేసుక్రీస్తు అంగీకరించుకున్న పాపంలో జీవిస్తూ ఉన్నావా? జాగ్రత్త. పాపంలో చచ్చిపోతే పాతాళానికి వెళ్తావు, పాపంలో చచ్చిపోతే నరకానికి వెళ్తావు. ఈ యమగుండాన్ని తప్పించుకోవడానికి నువ్వు ఇష్టపడతా ఉన్నావా? నువ్వు కూడా ఆ మోక్షానికి, అనగా పరలోకానికి వెళ్ళడానికి ఇష్టపడతా ఉన్నావా? ఆయనలో నిత్య జీవం ఉన్నది. ఏముందంట? నిత్య జీవం. అంటే